హాయ్ అండి, కేవలం 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే పుదీనా పలావ్ రెసిపీ అండి. మార్నింగ్ పూట హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి కర్రీ కూడా అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మిక్సీ జార్లోకి 2 గుప్పుల దాకా పుదీనా ఆకులు, 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కావాలనుకుంటే నిమ్మరసం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, మసాలా ఐటమ్స్ 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగానే నానపెట్టుకున్న అరగంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని 1 గ్లాస్ దాకా తీసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి పుదీనా ఆకులు ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ పుదీనా పేస్ట్ కూడా వేసుకొని చెమ్మేమీ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. బియ్యం విరగకుండా నిదానంగా మిక్స్ చేసుకోండి 1 నిమిషం పాటు. ఇందులోకి వేడిగా ఉన్న వాటర్ని 2 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఎసురు మరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని చెమ్మేమీ లేకుండా ఉండేంత వరకు ఉడికించుకుంటే వేడివేడిగా పుదీనా పలావ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.